తత్సత్. శ్రీ గురుభ్యో నమః. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేద్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ బ్రహ్మవిద్ ఆశీర్వాద పద్ధతి శ్రీ విద్యారణ్య స్వామి విరచిత. విద్యారణ్య స్వామి వారు రచించినటువంటి బ్రహ్మవిద్ ఆశీర్వాద పద్ధతి. ఎనిమిదవది అయిందా? 7 అయింది. ఇప్పుడు 8 ఈరోజు అయితే. సరే, దాంట్లో పొరపాటున 9 అని పెట్టాము. 8.
స్వాత్మనో అన్యత్వేన ప్రతిభాతం సకలం సాక్ష్యం జగత్ స్వా అవిద్యా విలసితత్వేన స్వానన్యత్వాత్ స్వాత్మమాత్రం ఇతి అద్వితీయ బ్రహ్మ అనుభవః సిద్ధిర్భూయాత్. స్వాత్మనోన్యత్వేన ప్రతిభాతం సకలం సాక్ష్యం జగత్ స్వావిద్యా విలసితత్వేన స్వానన్యత్వాత్ స్వాత్మమాత్రం ఇతి అద్వితీయ బ్రహ్మానుభవ సిద్ధిర్భూయాత్. తన యొక్క ఆత్మకు వేరుగా ఉన్నట్లు కనిపించు ఈ సమస్త దృశ్య జగత్తును వాస్తవముగా తనకంటే వేరు కానందున తన యొక్క ఆత్మ మాత్రమే అనిడి అద్వితీయ బ్రహ్మానుభవ సిద్ధి కలుగుగాక. సిద్ధి ఏమంటే సిద్ధి అంటే భగవద్గీతలో 18వ అధ్యాయంలో సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ అంటే ఇప్పుడు సిద్ధి అంటే సిద్ధించుట. ఇది మామూలుగా ఏంటంటే మన వాళ్ళు ఈ సిద్ధి అని కొన్నింటికి పేర్లు పెట్టేశారు. ఏమంటే ఈ యోగంలో కానీ ఇంకా వేరే దేంట్లో కూడా కానీ వీళ్ళు ఇప్పుడు నిన్న చూసాంగా వీడియోలో చూసాం, ఒకతను నీళ్ళల్లో యోగం చేస్తూ అలాగే కూర్చున్నాడు. అది సిద్ధి అని అంటున్నారు మన వాళ్ళు. ఎందుకంటే యోగంలో పడుచుడు ఇప్పుడు నీళ్ళల్లో అతను పడుకున్నాడుగా, ఇట్లాగా కూర్చున్నాడుగా, అది ఆసనం వేసుకొని కూర్చున్నాడుగా. మనం కూర్చోగలమా? మరి వారు కూర్చున్నారు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే మనం భూమి మీద నడుస్తున్నాం, కానీ ఇంకొంతమంది గాలిలో నడవగలరు. ఇంకొంతమంది గాలిలో తేలగలరు. ఇంకొంతమంది ఎక్కడో జరుగుతూ ఉన్నటువంటి దాన్ని ఇక్కడి నుంచి విని చెప్పగలరు. అక్కడ జరుగుతూ ఉండేదాన్ని చూసి ఇక్కడ మీకు చెప్పగలరు. మిమ్మల్ని ఇక్కడి నుంచి ఆడికి పంపించాలని అనుకోండి, ఇట్లా బట్టి ఇసిరేస్తే వెళ్ళిపోతారు అటుకి. ఇవి మనకు యోగ సూత్రములలో కూడా అష్టసిద్ధులు అని చెప్పడం జరిగింది. రావణాసురుని దగ్గరికి శ్రీరామచంద్రుల వారి దగ్గర నుండి, అంటే శ్రీరామచంద్రుల వారి యొక్క సైన్యం వానరులతో అంతా కలిసి లంకా పట్టణానికి చేరుకున్నారు. వాళ్ళు శిబిరాలు వేసుకొని అక్కడ ఉన్నారు. రావణాసుడు రాజ్యంలో ఉన్నాడు. మంతనాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళు రామచంద్రుల వారు ఇలా వచ్చారు కదా, ఇప్పుడు మన పైన దండెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు కదా,
ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి దాంట్లో తర్జన భర్జన పడుతున్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఉండాల్సినటువంటి ప్రొటెక్షన్తో సందిగ్ధం అంటే సమర్థంగా వాళ్ళు ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఎవరు? రావణాసురుని యొక్క సైన్యం. రామచంద్రుల వారు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడెక్కడ ఏ వైపు నుంచి ఎవరెవరు అటాక్ చేయాలనేటువంటిదంతా ప్లాన్స్తో అందరూ రెడీగా ఉన్నారు. అయితే వెంటనే యుద్ధాన్ని మొదలు పెట్టకుండా మధ్యలో సందేశం ఒకటి పంపించాలి. సందేశం ఏమంటే, రావణ, నువ్వు చేసింది తప్పు చేశావు, చివరిసారిగా నీకు అవకాశం ఇస్తున్నాం, నీవు సీతమ్మ గారిని తీసుకొచ్చి శ్రీరామచంద్రుల వారికి అప్పగించి నువ్వు క్షమాపణ కోరుకుంటే నీ తప్పును క్షమించి విడిచిపెడతావు. అలా లేదంటే నీకు తగిన దండన విధించబడుతుంది. ఇది సందేశం. దీన్ని ఎవరు తీసుకెళ్ళాలి? అక్కడికి రావణాసుని దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడి ధైర్యంగా చెప్పి రావాలి. ఎవరు అంటే చాలామంది ఉన్నారు. అందరూ మేము పోతామని అందరూ కూడా అంటున్నారు. సుగ్రీవుడు కూడా అంటాడు, నువ్వు వద్దు అంటాడు రామచంద్రుడు. ఎందుకంటే సుగ్రీవుడు తనకు స్నేహితుడు, పైగా కాబోయే రాజు ఆల్రెడీ ఒక రాజ్యానికి రాజు. హనుమంతుడు ఆల్రెడీ పోయి వచ్చాడు, ఇంతకుముందు ఆల్రెడీ పోయి వచ్చాడు. కాబట్టి హనుమంతుడు పోయిస్తే ఈయన దగ్గర ఈ హనుమంతుని కంటే మించినోడు ఇంకోటి ఎవరు లేనట్లుగా ఉంటుంది, ఈయన్నే పంపిస్తున్నాడని అనుకుంటారు. పోనీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా పంపిద్దామంటే జాంబవంతుడిని అనుకుంటే, జాంబవంతుడు ఆల్రెడీ రావణాసునికి తెలుసు. అంటే జాంబవంతుని యొక్క పరాక్రమాలన్నీ కూడా రావణాసునికి తెలుసు. ఇంకా నలుడు నీలుడు వాళ్ళ గురించి కూడా తెలుసు. చూడండి ఎట్లా ఉందో. అంటే ఇవి రావణాసురునికి తెలియని వాడు, సర్వ సామర్థ్యములు కలిగిన వాడని చూపించాలి. అప్పుడు అంగదుడు లేస్తాడు, నేను వెళ్ళొస్తాను. సరే, వాళ్ళు కుమారుడు, సరే వెళ్ళి రమ్మంటారు. అంగదుడు వెళ్తాడు. అంగదునికి తగిన గౌరవమేం వాళ్ళు ఇవ్వరు. ఎవరు? రావణాసుడు వాళ్ళు ఇవ్వరు. సరే, ఇవ్వకపోయినా తనే ఆ ఆసనాన్ని కూడా తనే కల్పించుకొని దాని మీద కూర్చొని మాట్లాడి రావణాసురునికి రామచంద్రుల వారి సందేశాన్ని వినిపించి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీలో ఎవరైనా సరే ఒక ఛాలెంజ్ చేస్తాడు. మీలో రామచంద్రుల వారిని జయించగలిగేటువంటి సామర్థ్యం మీకు ఎవరికి లేదు అని ఛాలెంజ్ చేస్తాడు. చూడండి, ఒక్క వ్యక్తి వెళ్ళి ఆ రాజ్యంలోకి వెళ్ళి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా ఇప్పుడు అంగదునికి? వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళతో ఛాలెంజ్ చేయడం అంటే ఏమన్నా సామాన్యమైన విషయమా? ఎంత ధైర్యం! ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి ఎట్లా ఉంది. ఆ ఛాలెంజ్ చేసి ఏం చేయమంటాడు తెలుసా? మీలో ఎవరైనా సరే నా కాలును కదిలించగలిగితే మీరు రామచంద్రుల వారితో యుద్ధం చేసేదానికి సరిజోడు అని అంటారు. అంటే వాళ్ళందరికీ కూడా, ఎవరికి? రావణాసురుడు వాళ్ళందరూ కూడా మహా బల పరాక్రమవంతులు, చాలా చాలా యుద్ధ విద్యలలో ఆరితేరిన వాళ్ళు. అంతేకాదు, ఉపాసన చేసి దేవతలను ప్రసన్నం చేసుకున్నటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళ దగ్గర ఈయన ఛాలెంజ్ చేస్తాడు, కాలు పెడతాడు. ఈ కాలును మీరు కదిలిస్తే చాలు, రామచంద్రుల వారితో మీరు యుద్ధం చేయడానికి అర్హులే అంటారు. అందరూ వచ్చి ప్రయత్నం చేస్తారు. ఆ కాలును ఏమైనా జగ్గను కూడా జగ్గదు. అట్లాగా ఎట్లొచ్చింది ఆ సామర్థ్యం?
ఆ రామనామ తత్వాన్ని పట్టుకొని తను అలా నిలిపేయగలిగాడు. ఎవ్వరూ సాధించలేకపోయారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటిదంతా ఏ ఏ ప్రభావము అంటే ఈ ఉపాసనా ప్రభావం వీళ్ళ దగ్గర ఉన్నది. వీళ్ళ దగ్గర కూడా దేవతోపాసన ఉంది. సామాన్యులు గారు. ఏమి ఇంద్రజిత్ ఏమైనా సామాన్యుడా? ఇంద్రుని జయించినటువంటి మహానుభావుడు. సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఇందరూ ఇంతటి సామర్థ్యం కలిగిన వాళ్ళందరూ కూడా ఈయన దగ్గరకు వచ్చి ఏం చేయలేకపోయారు. అంటే ఆ రామనామ ప్రభావాన్ని, ఉపాసనా బలాన్ని ఉపయోగించాడు అక్కడ. ఉపాసనా బలం అది కూడా ఒక సిద్ధి. అర్థం చేసుకోండి. ఈ సిద్ధిలో ఇప్పుడు రావణాసుడు కూడా లాస్ట్కి వస్తాడు. నువ్వు వద్దు, నువ్వు నా పాదం కాదు పట్టుకోవాల్సింది, రామచంద్రుల వారి పాదం పట్టుకో, నువ్వు తరించిపోతావు అని పాదం తీసేస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను ఇదంతా ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, సిద్ధి అనేటువంటిది చూడండి. ఈ సిద్ధి ఏదో ఒక ఉపాసన వలననో లేదా ఇంక నువ్వు ఏదో చేసి నీ మనస్సు చేత పొందబడేటువంటి సిద్ధి. అంటే నీకు ఒక దాని ప్రభావం చేత కలిగే సిద్ధి, అది సిద్ధి. అంటే ఆ బలము చేత నువ్వు ఇక్కడ వ్యవహారం చేస్తున్నావు. ఇలా ఆ బలము సిద్ధించి దానితో వ్యవహారం చేస్తున్నవే, అవి అష్టసిద్ధులు. ఆ సిద్ధులు అన్నింటిలో గొప్పవి అష్టసిద్ధులు. అణిమ, గరిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం, 8. గరిమ 2 సార్లు చెప్పాను నేను. అణిమ, గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం, ఇవి 8 సిద్ధులు. ఈ సిద్ధులు సిద్ధించినటువంటి వాడు, అంటే ఈ యోగము ద్వారా, ప్రాణాయామము ద్వారా, ధ్యానము ద్వారా, ఉపాసన ద్వారా ఇవి సిద్ధిస్తాయి. ఈశిత్వమునంటే తను ఎవరినైనా సరే కంటి చూపుతోనే అతన్ని కమాండ్ చేయగలడు. తనకు ఆ స్థితి సిద్ధిస్తుంది. తను ఆనందంగా ఉండిపోతాడు, అలా ఉండిపోతాడు. ఆ దుర్యోధనుడు కూడా పోయి ఆ నీళ్ళలో కూర్చొని జలస్తంభన విద్యతో కూర్చోడం, అది కూడా ఒక సిద్ధియే. ఇవన్నీ సిద్ధులు. ఇంకోటి ఏందో సిద్ధి గుర్తొచ్చింది. సరే, ఇటువంటివన్నీ సిద్ధులు ఉన్నాయి చూడండి. ఈ సిద్ధులు నీకేమైనా మోక్షమును ప్రసాదించగలవా అంటే, మోక్షమును ప్రసాదించువు. అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఉ సంభూత్యాగుమ్రతాః. ఇది సంభూతి, ఉపాసన. ఉపాసనా బలము చేత సంపాదించబడేటువంటి సిద్ధులు ఏ ఉన్నాయో ఇవన్నీ కూడా నిన్ను అంధం తమః, అంధం చీకటి, తమః అజ్ఞానమనే చీకటిలో నిన్ను బంధించి వేస్తున్నాయి. అయితే ఈ సిద్ధులన్నీ కూడా అవును, ఈ సిద్ధులు కూడా నిన్ను నీ సహజత్వ స్థితిలో ఉండనీయకుండా నిన్ను బంధిస్తున్నాయి. ఈ సిద్ధులు వచ్చేదాని వలన నీకు అహంకారం కలుగుతుందా, లేదా అహంకారం లేకుండా ప్రేమ కలుగుతుందా? ఈ అహంకారము ఇతరుల కంటే నేను గొప్పవాడిని, వీళ్ళందరూ నా అదుపాజ్ఞల్లో ఉండాలని ఇలా చేసుకోవడం అనేటువంటిది అంతే. ఇది అష్టసిద్ధులలో ఇవి. ఈ సిద్ధుల గురించి ఇక్కడ చెప్పుటలేదు. సిద్ధిర్భూయాత్,
సిద్ధిర్భూయాత్ కదా, ఏం చెప్పట్లా. ఇంతకు ముందు కూడా ఒక చిన్న కథ ఒకటి చెప్పి ఉన్నాను నేను మీకు. ఒక మహాత్ముడు నిర్మలంగా గ్రామానికి కొద్దిగా దూరంగా ఒక చిన్న ఆశ్రమం పెట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఉంటూ వేదాధ్యయనం చేసుకుంటూ వేదాంత విచారణ చేసుకుంటూ తను నిర్మలంగా ఆ భావనలో ఉన్నాడు. అప్పుడు ఆయన నిర్మలంగా కళ్ళు మూసుకొని తన సహజానంద స్థితిలో తను ఉండగా ఆ సందర్భంలో ఒకానొక గంధర్వుడు విహారం చేస్తూ ఉన్నాడు పైన. ఆ గంధర్వుడు పైన నుంచి చూచాడు. గంధర్వునికి కొన్ని విద్యలు ఉంటాయి, వాళ్ళ దగ్గర శక్తులు సామర్థ్యాలు ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యంతో వారి కిందికి దిగి వీరి ముందు దిగి, మహాత్మా కళ్ళు తెరవండి అన్నాడు. కళ్ళు తెరిచాడు. తెరిచిన తర్వాత వీరన్నారు, మిమ్మల్ని చూచి చాలా ప్రసన్నమైన, మీరేమన్నా వరం కోరుకోండి. ఎవరు? గంధర్వుడు. వారు లేచి నమస్కారం చేసి, మహాత్మా రండి కూర్చోండి అని ఆసనం ఇచ్చి వారికి చేయాల్సిన సేవలు ఏవో చేశారు. మీకు మేము ఏవైనా వరాలు ఇవ్వాలనుకుంటున్నాం, మీరు కోరుకోండి, నేను పలానా గంధర్వుణ్ణి అని చెప్పాడు. చాలా సంతోషం మహాత్మా, మీలాంటి వాళ్ళ యొక్క దర్శనం మేము చేసుకోవడం మా పుణ్య సంస్కారం వల్ల కలిగినది, చాలా సంతోషం అని చెప్పి వారితో చెప్తారు. కానీ ఈ గంధర్వుడు విడిచిపెట్టడు. అట్లా కాదు, మీరు నా దగ్గర నుంచి ఏదో ఒక వరం కోరుకోవాల్సింది. ఏం కోరుకోమంటారు? అన్నీ ఈశ్వరుడు నాకు కావాల్సినవి ఏమన్నా ఉంటే ఈశ్వరుడు తీరుస్తారండి. నాకు పెద్దగా వాటి గురించి నాకేం అవసరం లేదు స్వామి. నీకు తెలీదు, నువ్వు ఇప్పటిక్కడికి కూర్చొని నీ ధ్యాన విషయాలు నువ్వు చేసుకుంటున్నావు కదా, నీకు మధ్యలో నీకేమన్నా కావాలనంటే అవి అవసరం కదా, ఆ అవసరాన్ని తీర్చుకునే దానికోసం గాను నీకు కొన్ని విద్యలు అవసరమైతే బాగుంటుంది కదా. అది ఈశ్వరుడు అనుగ్రహం వల్ల జరుగుతుంది అని అంటాడు మహాత్ముడు. చూడు, నీకు తెలీదు, ఇప్పుడు నీకు ఆహారం కావాలని అనుకో, ఆహారం కోసం నువ్వేం చేస్తావు? ఆహారం కోసం వెళ్ళి నువ్వేదో చేసుకుంటావుగా. అదే ఇప్పుడు అప్పుడు చూస్తాడు, ఒక చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు, పైన ఒక పండు ఉంటుంది, ఆ పండును చూసి, ఆ పండు ఉంది కదా, ఆ పండుని తినాలని అనుకో, నువ్వు తింటే నీకు ఆకలి తీరుతుంది. ఆ పండుని తినాలనంటే ఇప్పుడు నువ్వు ఆ పండును వెళ్ళి కోయాలంటే నువ్వు కోయలు. ఎందుకంటే అది మామిడి చెట్టు కొనాన చిగురు కొమ్మలు, చిగురు టాగలు పైన ఉంది, నువ్వు ఎలా అందుకోగలుగుతావు దాన్ని? అందుకోలేవు. పోనీ పొయ్యి ఎక్కి కోసుకుందామనంటే అది అక్కడ పోతే నీకు అందదు, దొరకదు. పైగా ఎక్కిపోతే అక్కడి నుంచి కింద పడిపోతావు. అప్పుడు ఏం చేయాలి? చూడు, నేను చేస్తా. తను ఒక చిలక రూపాన్ని పొంది నేరుగా ఆ పండు దగ్గరికి వెళ్ళి ఆ పండును కొరికి తిని కిందికి వచ్చి మళ్ళీ తన రూపాన్ని ధరించి, చూడు, చిలక రూపాన్ని ధరించినాను, వెళ్ళి ఆహారము తినేసి వచ్చినాను, ఇప్పుడు తృప్తిగా ఉంది. అలాగే నువ్వు కూడా నీకు ఆహార సమయం వచ్చినప్పుడు ఎక్కడన్నా వెళ్ళి నువ్వు తినేసి వచ్చేసేయచ్చు. కాబట్టి ఇటువంటి దాన్ని ఏమనాలి, సిద్ధి నీకు ఇది ఇస్తాము. నేను ఇప్పుడు పండు తిన్నాను, నాకు నాలుక ఆరిపోతుంది, దప్పికున్నది, ఈ దప్పిక తీరుడు కొరకు నీళ్లు కావాలి. పక్కలో బావి ఉంది, ఆ బావి లోపల నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తాగాలంటే ఇప్పుడు పైకి రావాలంటే రావు, దాన్ని తోడుకునే దానికి ఏదో బకెట్ అవన్నీ వేసి అన్ని తోడుకోవాలి. నేను చూడు, ఇదే చిలక రూపంతో లోపలికి వెళ్ళి నేను నీళ్లు తాగేసి వస్తాను. చూడండి, ఇప్పుడు తను ఏమైనా చేయాల్సిన పని ఉందా? ఎంత సిద్ధి! ఇవన్నీ నీకు వస్తాయి, నేను ఇస్తాను, తీసుకో.
ఆ మహాత్ముడు అన్నారు, పరమేశ్వరుని అనుగ్రహం వలన అన్నీ సిద్ధిస్తున్నాయి మహాత్మా. పరమేశ్వరుడు నాకు అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ సిద్ధుల గురించి నాకు అవసరం లేదు. అట్లయితే నువ్వు పండును తినాలంటే ఎట్లా అన్నాడు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే నాకు ఆహారంగా పరమేశ్వరుడు ఇవ్వాలనుకుంటే ఆ పండు నా దగ్గరకు వస్తుంది అని అన్నాడు. అనే లోపల ఆ పండు కరెక్ట్గా ఆ సమయానికి కట్ అయి స్వామి ముందర పడింది. ఇప్పుడు చూడండి, ఈ పండును తీసుకొని ఇప్పుడే తినవచ్చు. తినవచ్చు, పండును తీసుకొని తినచ్చు. మరి నీళ్లు తాగాలంటే ఎట్లా తాగుతావు? చూడు, ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే ఆ జలం యొక్క అనుగ్రహం కూడా నాకు కలుగుతుంది. అనే లోపల ఆ జలం ఏమైందంటే బుడబుడ అని ఆ దాని లోపల ఊట ఉంటుంది కదా, ఆ ఊట ప్రభావం పెరిగి ఆ నీళ్లు చేత్తో అందుకుని తాగే అంత స్థాయికి వచ్చేసాయి. అప్పుడు వెళ్ళి ఆ నీళ్లు అక్కడ తీసుకొని తాగాడు. పరమేశ్వర అనుగ్రహం ఉంటే ఇవన్నీ జరిగిపోతాయి స్వామి. నాకు సిద్ధులు దయచేసి అవసరం లేదు, ఎందుకంటే మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టడం లేదు. మీరు వచ్చారు, చాలా సంతోషం అని చెప్పి వారికి నమస్కారం చేశారు. అప్పుడు అతను గంధర్వుడు గ్రహించాడు ఏమనంటే, నా సిద్ధులు ఇట్లాంటి వాళ్ళ దగ్గర పనికి రావు. అతన్ని ఏదో నేను పెద్ద నేను గొప్పవాణ్ణి అనేటట్లుగా నేను ఏదో చేద్దామని అనుకుంటే ఏమీ చేయలేకపోయినాను అని గ్రహించి ఆ మహాత్మునికి నమస్కారం పెట్టి, సరే స్వామి వెళ్ళొస్తామని చెప్పి వారు వెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నామంటే, అది తన సహజత్వ స్థితిలో ఉంటూ, తన సహజత్వంలో ఉండుట, ఆ సహజత్వంగా ఉంటూ ఈశ్వరుని యొక్క తత్వము చాలా స్పష్టమగుట. ఎవరికైతే ఈ ఈశ్వరుని తత్వం చాలా స్పష్టమైనదో అతను ఎలా ఉంటాడంటే సహజంగా ఉంటాడు. సహజంగా ఉండుట అంటే ఏమి జరుగుతూ ఉన్నా కూడా ఈశ్వరుడు చేపిస్తున్నాడు. ఏమైనా జరగనిలేదు, ఇది ఇలా జరగాలి అని ఎప్పుడు తన మనస్సుతో సంకల్పం ఉండదు. ఇది జరగాలని కూడా కోరుకోడు, ఇలా జరిగింది అని కూడా బాధపడు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది, జరగబోయేది, జరిగినది అంతా కూడా ఈశ్వర ప్రభావం. పోనీ ఈశ్వరుడి ప్రభావమా? నిజంగా చూస్తే ఏమిటి? దీని యొక్క కర్మ ప్రభావం. దీని ప్రారంధం ఉందిగా, దీని ప్రారంధం ఇక్కడ జరుగుతూ ఉంది. దీని ప్రారంధం జరుగుతూ ఉందే కానీ ఇంకా వేరే ఏమీ జరగట్లేదు. దీని ప్రారంధాన్ని అనుసరించే కదా ఈశ్వరుడు చేస్తున్నాడు. లేకపోతే ఈశ్వరుడు ఏమైనా ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకో రకంగా చేస్తాడా? అలా చేస్తే ఈశ్వరుడు ఏమైపోతాడు? పార్షియాలిటీ అయిపోతాడు. భగవంతుడు ఏమన్నాడు? సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజింతి మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. ఎవ్వరి యందు గాని నాకు ఎటువంటి ద్వేషము లేదు, ఒకరి యందు ప్రీతి కానీ ఒకరి యందు ద్వేషం కానీ లేదు, అందరూ నాకు సమానమే. సమోహం సమత్వ భావం. సర్వభూతేషు ఒక మనుషులను చెప్పట్లేదు, అన్ని భూతముల యందు సమత్వ భావన. నమే ద్వేష్యోస్తి నా ప్రియ. ద్వేషులు లేదు, ప్రియులు లేదు. అంటే ఇప్పుడు ఆ స్థితి ఎవరికైతే ఇక్కడ కలుగుతుందో, సహజంగా కలుగుతుందో, అప్పుడు వీళ్ళు కూడా ఏమైపోతారు? వీళ్ళు కూడా ఈశ్వరుని యొక్క స్థితే. అంటే ఎవని ఎందైతే ఈ భావాలు సంతరించుకున్నాయో
సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి. భాగవతం. సద్గుణ ప్రాప్తి. సద్గుణ ప్రాప్తి అంటే నీ యందు సద్గుణములు ప్రకటింపబడుటయే. సద్గుణములు ప్రకటింపబడుట, జ్ఞాన లక్షణములు చెప్తున్నారు. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకారమేవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం. ఇది జ్ఞానం, ఇది జ్ఞానం. ఈ లక్షణాలుంటే జ్ఞానం ఉన్నట్లు. అతని ఎవరి యందు ఈ లక్షణములు సహజముగా ప్రకటమవుతున్నాయో, సహజముగా ఉండాల, తెచ్చి పెట్టుకునేది కాదు. మనల్లో మన బంధువులు ఎవరో ఉంటారండి. మన బంధువులు ఏం చేస్తుంటారంటే, మన బంధువులు అంటే మనకి ఇష్టమే కానీ ఆ బంధువులు మనకి ఏదో చేసి ఉంటారు, ఎక్కడో ఏదో ఒకటి ఉంటుంది. అది చేసిండేది మన మనసులో ఉంటుంది. వాళ్ళని ఏదో ఇప్పుడు ఫంక్షన్స్కి వచ్చారు. ఇక్కడ ఈ ఆశ్రమంలో ఇంతకుముందు ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి బంధువులందరూ వచ్చారు. బంధువులందరూ వస్తే ఒకరు లేటుగా వచ్చారు. ఒక జంట లేటుగా వచ్చి అస్సలు నాతో కూడా మాట్లాడలేదు. భోజనం చేయాలంటే కూడా ఇట్లా దుర్కొని కూర్చున్నారు. వాళ్ళు వచ్చింది వేరే వాళ్ళ బలంతంతో వచ్చారు. సరే, నేను వెళ్ళి మళ్ళీ వాళ్ళని పిలిస్తే సరే వస్తాంలే అని వచ్చి ఏదో నామకే వస్తే ఆడ భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ఏమిటి? వాళ్ళ ఉద్దేశము మన కోసం రావాలని రాలా, వేరే వాళ్ళ బలంతంతో వచ్చారు. ఇప్పుడు నాకు వాళ్ళని చూసినప్పుడు ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారే అని అనిపించదా? అనిపిస్తుంది. ఒకటి. రెండవది, ఇప్పుడు ఆ ఫంక్షన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళు కనిపించారని అనుకోండి, వాళ్ళని చూసి వాళ్ళు ఇంతకు ముందు ఇలా చేశారే అనేటువంటి భావనతో మనం చూడమా? వాళ్ళ పైన కలిగే వికారం ఉంది చూడండి. అటువంటి వికారము పూర్వము తనకున్నటువంటి సంబంధాన్ని బట్టి చూసే వికారం ఉందే, ఆ వికారము లేకుండా ఉండాలి. ఆ వికారం కూడా ఉండకూడదు. ఆ వికారం ఆటోమేటిక్గా వస్తుందా రాదా? వాళ్ళని చూస్తానే అది గుర్తొస్తుంది. కానీ ఇక్కడ ఎలా ఉండాలంటే, సహజంగా అది గుర్తు వచ్చిన దాంతో పని లేదు. సహజత్వ స్థితిలో మనం అతన్ని రిసీవ్ చేసుకోవాలి. మన దగ్గరికి రాలేదనుకోండి, చూస్తాం, సైలెంట్గా ఉంటాం, చూడట్లా ఉంటాం. ఇలా మనం ఉండగలమా అంటే ఉండగలం. ఎప్పుడంటే మన సహజత్వ స్థితి అంటే ఏమిటో చాలా స్పష్టంగా తెలిసినప్పుడు. మన సహజత్వ స్థితి ఏమిటో చాలా స్పష్టంగా తెలిసినప్పుడు మనం అలా ఉండగలం. లేదనుకోండి, అలా ఉండలేము. అంతెందుకు, ఇప్పుడు ఆశ్రమంలో ఏమో జరుగుతూ ఉంటాయి. ఎవరో వస్తారు, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏదో అని ఉంటారు, మనల్ని గురించి వాళ్ళ భావనలో ఏదుందో నోటితో చెప్పకపోయినా ఆచరణలో తెలిసిపోతుందిగా. వాళ్ళు చేస్తుంటే ఆచరణలో, ఓహో వీళ్ళ భావన ఇదియా అని మనకు అర్థమవుతుంది.
అర్థమైనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళ మానసిక స్థితి ఇది. అటువంటి వాళ్ళను మనం ఇంకొక విధంగా ఏమైనా చెయ్యాలనా అని మనం ఇక్కడ అనుకొని వాళ్ళని ఏదో మార్చాలని, వాళ్ళకి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసామని అనుకోండి, అది సహజత్వ స్థితి కాదు. అది సహజత్వ స్థితి కాదు. సరే, వారి అభిప్రాయం వారిది. వాళ్ళు నాతో చెప్పలేదు, మనతో చెప్పలేదు, కానీ వాళ్ళు వ్యవహారం అలా చేస్తున్నారు. ఓకే, అర్థమైపోయింది. వాళ్ళు అలాగా ఉన్నారు, ఉండనివ్వండి. వాళ్ళు ఈశ్వర తత్వాన్ని గ్రహిస్తే మంచిదే, వాళ్ళు గ్రహించట్లేదు, వాళ్ళ ఇష్టం. సహజముగా ఉండుట. ఆకాశం ఎలా ఉందండి? ఆకాశము మీరేమైనా దానిపైన మట్టి చల్లితే అదేమైనా ఇదైందా? కలర్ ఏమన్నా మారిందా? నువ్వు నా మీద మట్టి చల్లినవే అనిందా? లేదు. కుంకుమ చల్లినారనుకోండి, ఏమన్నా మారిందా? ఈ రంగోలీ వచ్చినప్పుడు ఎన్ని కలర్స్ చల్లుతారు, అయినా ఏమైనా కలర్ ఏమన్నా చేంజ్ అవుతుంది? ఆకాశం ఆకాశస్య ఘటాకాశో వికారో వయవౌ తథా. ఆకాశస్య ఘటాకాశో వికారావయవౌ యథా నైవాత్మ సదా జీవో వికారావయవౌ తథా రూపకార్య సమాఖ్యాశ్చ భిద్యంతే తత్ర తత్ర వై ఆకాశస్య న భేదోస్తి తద్వజ్జీవేషు నిర్ణయః యథైకస్మిన్ ఘటాకాశో రజో ధూమాదిభిర్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవా సుఖాదిభిః. ఆకాశస్య ఘటాకాశో వికారో వయవౌ తథా నైవాత్మ సదా జీవో వికారో వయవౌ తథా. ఆకాశస్య ఆకాశమునందు ఘటాకాశ, ఘటం కుండ తయారైంది. ఏమండి, కుండ తయారవుతానే కుండ తయారై ఇప్పుడు ఏముంది? ఘటాకాశం వచ్చింది. ఘటాకాశం అంటే తెలుసా? ఘటము లోపలుండే ఖాళీ ప్రదేశాన్ని ఘటాకాశం అంటారు. ఇప్పుడు ఘటం తయారైంది, ఘటాకాశం వచ్చింది. మఠము తయారైంది, మఠాకాశం వచ్చింది. మఠములో ఉండే ఖాళీ ప్రదేశం మఠాకాశం. ఘటములో ఉండే ఖాళీ ప్రదేశం, ఘటం అంటే కుండలో ఉండే ఖాళీ ప్రదేశం ఘటాకాశం. ఇది ఘటాకాశము, ఇది మఠాకాశము. మహాకాశం ఒకటి ఉంది, ఉందా? ఈ మహాకాశము ఇది ఘటాకాశమని, ఇది మఠాకాశమని అయిందని మహాకాశం ఏమైనా వికారము చెందిందా? లేదుగా. ఆ ఘటాకాశమే జీవుడు, మఠాకాశమే ఈశ్వరుడు. మహాకాశం వేరే ఉంది. ఇక్కడ ఉదాహరణ అర్థమైందా? ఇప్పుడు ఘటాకాశముగా చెందింది మహాకాశమే, మఠాకాశంగా కనిపిస్తా ఉండేది మహాకాశమే. ఇప్పుడు ఈ ఘటాకాశంగా ఉండే జీవుడు నాకంటే అల్పమని, మఠాకాశంగా ఉండేటువంటి ఈ ఆకాశము జీవుని కంటే గొప్పని ఆ మహాకాశం ఏమన్నా తెలుస్తుందా? ఘటాకాశములో ఉన్నది, మహాకాశములో ఉన్నది ఒకే ఆకాశము. అది నేనే అలా ఉన్నాను.
ఓకేనా? అది నెక్స్ట్. కాదు, అది అవ్యక్తం కాదు, అది చైతన్య స్వరూపం. మీకు అర్థమయ్యే దానికోసం చెప్తున్నాం ఇక్కడ. ఇప్పుడు రూపకార్య సమాఖ్యాశ్చ భిద్యంతే తత్ర తత్ర వై ఆకాశస్య న భేదోస్తి తద్వజ్జీవేషు నిర్ణయః. జీవేషు నిర్ణయః. ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు నిర్ణయం అయిందిగా. రూప కార్య సమాఖ్యాశ్చ. రూపం ఇది చిన్నది, ఏది ఘటాకాశం చిన్నది, మఠాకాశం పెద్దది. ఘటముతో జరిగే పనులు వేరే, మఠముతో జరిగే పనులు వేరే. ఘటముతో ఉండే లాభాలు వేరే, మఠముతో ఉండే లాభాలు వేరే. రూప కార్య, ఈ రూపము దాంతో జరిగే కార్యాలు. సమాఖ్యాశ్చ, ఆఖ్యాస పేరు, దాని పేరు వేరే, దీని పేరు వేరే. దాని రూపం వేరే, దీని రూపం వేరే. దాని నుంచి కలిగే ప్రయోజనాలు వేరే, దీని నుంచి కలిగే ప్రయోజనాలు వేరే. భిద్యంతే తత్ర తత్ర వై. భిద్యంతే వేరువేరుగా ఉన్నాయి, తెలుస్తూ ఉంటాయి. అయినా ఆకాశస్య న భేదోస్తి. ఆకాశంలో భేదం ఉందా? తద్వత్, ఆ ప్రకారంగా జీవేషు నిర్ణయ. అది జీవేశ్వరుడు. జీవుడుగా ఇక్కడ కనిపిస్తూ ఉండేటువంటిదేమో చిన్న కుండ, ఈశ్వరుడుగా కనిపిస్తుండేదేమో మఠాకాశంలాగా. ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు చూడ్డానికి వేరువేరుగా ఉంది, చూడ్డానికి వేరువేరుగా ఉంది. కానీ ఏమైనా ఆకాశం నుండి ఏమైనా తేడా ఉందా? ఆకాశంలో ఏమి తేడా లేదు. ఆకాశమైన వికారం చెందుతుందా? తర్వాత యథైకస్మిన్ ఘటాకాశో రజో ధూమాదిభిర్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవా సుఖాదిభిః. ఈ జీవుడు రూపంగా ఉన్నాడే ఇప్పుడు జీవుడు రూపంగా ఉండేది ఈ ఘటములో ఉండేటువంటి ఆకాశం, మఠములో ఉండే ఆకాశం. ఆకాశం ఒకటేగా, మహాకాశమేగా, మహాకాశం ఉందిగా. అలాగే ఈ జీవునిలో ప్రకటమగుతున్నటువంటి చేతన, చైతన్యం, ఈశ్వరుని యందు ప్రకటమవుతున్నటువంటి చైతన్యం, మహాచైతన్యం యొక్క స్వరూపమే. మహాచైతన్యం ఒకటి ఉందిగా, మహాచైతన్యమే ఈశ్వరుని రూపంగా ప్రకటమవుతున్నది, జీవుని రూపంగా ప్రకటమవుతున్నది. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నది చైతన్యమేగా. ఈ చైతన్యము జీవుడా లేకపోతే మహాచైతన్యమా? మహాచైతన్యమే. అదే క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడే ఈ శరీరం నందు కూడా ప్రకటింపబడుచున్నాడు. ఏమండి, అర్థమవుతుందిగా? ఇప్పుడు ఈ ఘటము, దీన్ని, ఈ శరీరాన్ని ఘటం అని అంటారా? ఈ ఘటం ఉండేంత వరకు తెలుస్తుందిరా నీకు. ఈ తడికుండేంత వరకు కూడా అంటారు కొంతమంది. ఈ తడికుండేంత వరకు దీని ఏదో అంటారు. సరే, ఇప్పుడు ఇదొక జీవుడు. ఈ విశ్వమంతా ఈశ్వరుడు. ఏమండి, ఈ ఈశ్వరుని యందున్నటువంటి చైతన్యం, ఈ జీవుని యందున్నటువంటి చైతన్యం రెండు మహాచైతన్యం యొక్క స్వరూపమేనా వేరేనా? మహాచైతన్యమే. మహాచైతన్యం నుంచి వేరైనాయా? మహాచైతన్యం నుంచి వేరు కాలేదు. ఆ మహాచైతన్యమే ఈ జీవుని రూపంగా ప్రకటమవుతున్నది. ఇప్పుడు అంటున్నాడు, ఈ ఘటములో, ఈ ఘటం ఉంది కదా, ఈ ఘటములో ఖాళీ ప్రదేశం ఉంది కదా, ఆ ఘటములో ఉండే ఖాళీ ప్రదేశానికి నువ్వేం చేసావంటే ఇప్పుడు
రజోధూమాదిభిర్యతై. రజో ఎరుపు రణం, ఎరుపు గుణం, ఎరుపు రంగు ఉండేటువంటి దాన్ని కలిపేశాం. దేంట్లో? ఆ కుండలో నీళ్లు పోసి ఆ కుండలో ఉండే నీళ్ళల్లో కుంకుమను కలిపాం. ఇంకొకసారి పసుపును కలిపావు. ఇంకొకసారి ఇంకా వేరే ఏదన్నా గంధం కలిపావు. ఎందుకు కలిపావు? ఇంకోసారి పచ్చ కలర్ తీసుకొని వచ్చి కలిపావు. ఎన్నెన్నో కలర్స్ కలిపేసావు. ఇంకోసారి ఏం చేసావంటే అన్ని కలర్లు మిక్స్ చేసి కలిపావు. అన్ని కలర్లు మిక్స్ చేసి కలిపావు. దాన్ని ఇప్పుడు ఏం చేసావు? ఈ రంగోలీలో దాన్ని తీసి వాడావు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ఘటములో ఆకాశం ఉన్నది కదా, ఈ ఘటములో ఉండే ఆకాశంతో కదా నువ్వు ఇవన్నీ కలిపావు. ఇవన్నీ కలిపినప్పుడు ఈ ఘటములో ఉండే ఆకాశం ఏమన్నా ఈ కలర్లు పొందినదా? పొందినట్లుగా కనిపించింది. ఎందుకంటే నీకు ఆ ఘటములో ఉండేటువంటి ఆకాశానికి కూడా ఈ రంగులు ఆడ కనిపించినప్పుడు ఆ ఘటాకాశము ఈ రజోగుణము అంటే రజో వర్ణం అంటే ఎరుపు వర్ణం, పసుపు వర్ణం, నలుపు వర్ణం, పచ్చవర్ణం, ఇట్లా ఏంటంటో ఇవన్నీ కనిపించినాయి. అయితే ఆకాశము ఏమైనా మార్పు చెందినదా? ఆకాశం ఏం మార్పు చెందలేదు. ఏమండి? సేమ్. ఇప్పుడు ఈ శరీరమునందు అంటే ఈ జీవత్వ స్వరూపమునందు ప్రకటమగుతున్నటువంటి చైతన్యం ఏదుందో ఈ చైతన్యమునందు నీకు సుఖం, దుఃఖము, బాధలు, బంధుత్వాలు ఏంటంటూ కనిపిస్తున్నాయా లేదా? ఇవే ఈ ఎరుపు రంగు, నలుపు రంగు, తెలుపు రంగు, ఇంకా పోతే పచ్చ రంగు, ఇటువంటివి ఉన్నాయి చూడండి. ఇటువంటివన్నీ కనిపిస్తున్నట్లుగానే సుఖ దుఃఖాలు అనేటువంటివన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ సుఖ దుఃఖాలేమైనా ఈ ఆత్మస్వరూపాన్ని అంటే చైతన్యాన్ని ఏమైనా అంటుతాయా అనంటే అస్సలు దీనికి సంబంధమే లేదు. విషయం అర్థమవుతుందా? ఇప్పుడు నిజంగా అంటుట లేదు అనేది మీరే చెప్తున్నారుగా. ఏమండి అంటే ఇప్పుడు మీరు చైతన్య స్వరూపులేగా. మీరు చైతన్య స్వరూపులైనప్పుడు మీకు కలిగేటువంటి సుఖ దుఃఖములు అనేటువంటివి ఉన్నాయే, వాటికి మీరు లోబడిపోతున్నారా, లోబడటం లేదా? లోబడిపోతున్నామనంటే మీ చైతన్య స్వరూపాన్ని ఏం చేస్తున్నారు మీరు? అంటే మీ చైతన్య స్వరూపానికి ఇవన్నీ అంటుకునేటట్లుగా మీరు చేశారు. అవునా? మీరు చైతన్య స్వరూపమే అని మీరు గన ఉండగలిగితే ఇవన్నీ నాకు సంబంధం లేదు అని మీరు చాలా స్పష్టంగా అక్కడ మీ సహజత్వంగా ప్రకటింపగలగాలి, సహజంగా ఉండగలగాలి. ఆ సహజంగా ఉండగలగాలనంటే అంత సులభం కాదు. అయితే సులభం కాదా? చాలా సులభం, చాలా సులభం, చాలా సులభం కాదు. ఏమిటి? ఈ మనస్సు ఉందే, ఈ మనస్సు వీటన్నింటిని పట్టుకొని ఉంది. మనస్సు ఈ సుఖము, దుఃఖము, బంధువులు, బాంధవ్యాలు, వీటి వల్ల కలిగేటువంటి లాభ నష్టాలు అన్ని పట్టుకోండి ఎవరు? మనస్సు. ఇప్పుడు ఈ మనస్సుతోనే కదా ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఈ మనస్సుతోనే తెలుస్తున్నాయి ఇవన్నీ. ఈ మనస్సుకు ఆ సామర్థ్యం ఎవరి వల్ల వచ్చింది? అక్కడ ఉండేటువంటి చైతన్యం వల్లనే వచ్చింది. అంటే ఈ మనస్సు ఇప్పుడు చూస్తూ ఉందని అనుకోండి. ఈ మనస్సు అది చెట్టు, చింత చెట్టు అని చూసిందని అనుకోండి. చింత చెట్టుని చూడాలనంటే ఇప్పుడు ఏం కావాలి? మనస్సు ఉందిగా. ఈ మనస్సు ఇట్లా చూస్తే ఈ మనస్సు జడమా చైతన్యమా? మనస్సు జడం. ఈ మనస్సు ఈ చైతన్య ప్రభావము చేత అది ఈ కన్ను ఉందిగా, కన్ను జడమా చైతన్యమా? యాక్చువల్గా కన్ను జడం, కానీ చైతన్య ప్రభావం చేత చేతనవంతమైనది. ఇప్పుడు ఈ మనస్సు కూడా చైతన్య ప్రభావం చేత చేతనవంతమై, కన్ను కూడా చైతన్య ప్రభావం చేత చేతనవంతమై, ఈ మనస్సు చైతన్యవంతమైన మనస్సు చైతన్యవంతమైనటువంటి కంటి ద్వారా
ఈ ఒక ఒక కిరణం ప్రయాణం చేసిందా లేదా? ఇప్పుడు ఆ చెట్టు వరకు ప్రయాణం చేసింది కిరణం. వెళ్ళింది ఎవరు? మనస్సే వెళ్ళింది. ఇప్పుడు మనస్సు వెళ్ళిందా? మనస్సు వెళ్ళి అక్కడ ఉండేటువంటి దాన్ని చూసిందా? దాన్ని చూచి ఇది అని గుర్తించింది. ఇది అని గుర్తించిన తర్వాత ఇది ఏంది అని అంటే, నువ్వు ముందు ఆల్రెడీ నీ మనస్సులో ఇది చింత చెట్టు అని పెట్టుకున్నావా? ఆ చింత చెట్టుని పెట్టుకొని నీ మనసులో పెట్టుకొని ఉండేది ఇప్పుడు పైకి వచ్చి ఇది చింత చెట్టు అని మళ్ళా ఈ చైతన్యముతో కూడిన మనస్సు అంట నిర్ధారించు. అవునా? అంటే ఇప్పుడు ఈ చింత చెట్టు రూపంగా తెలియబడేదానికి వెనకాల సపోర్ట్ చైతన్యమే. అవునా? నువ్వు ఏమి తెలియబడినా ఈ మనసుతో తెలియబడుతుందంటే, కంటితో చూసినా, చెవులతో విన్నా, ముక్కుతో వాసన చూసినా, నాలుగుతో రుచి చూసినా, చర్మముతో సుఖ దుఃఖాది స్పర్శను చూచినా, ఇవన్నీ కూడా వెనకాల చేతనత్వ ప్రభావంతో జరుగుతుందా? ఇంక వేరే ఏమైనా జరుగుతుందంటే చేతనత్వ ప్రభావం. సరే, మీరు కూర్చున్నారు, ఏ విషయాలు పట్టించుకోవట్లేదు, కూర్చున్నారు. మీకు ఏదో ఎవరో అనేది గుర్తొస్తే బాధ కలుగుతుందా? కలగదా? బాధ ఇప్పుడు వాడు ఉన్నాడా? లేడు. కాకపోయినా ఇప్పుడు బాధ వచ్చింది. ఆ బాధ ఎందుకు వచ్చింది? మనస్సులో లోపల ఉన్నాయి చూడండి విషయాలు. మనస్సులో లోపల ఉన్నాయిగా, ఆ లోపల ఉండే విషయాలు పైకి వచ్చినాయి. ఆ లోపల ఉండే విషయాలు మనస్సులోని పైకి వస్తే దానిని కూడా ప్రకటింపజేస్తుంది ఎవరు? చైతన్య ప్రభావం చేతనే అది కూడా. ఆ చైతన్య ప్రభావం చేత లోపల ఉన్నటువంటివి కూడా పైకి వచ్చి అది కూడా తెలియబడుతున్నాయి. దానివల్ల ఇప్పుడు తెలుస్తుండేది దుఃఖం కలిగిందా? ఇప్పుడు దుఃఖం కూడా చైతన్యం వల్ల తెలుస్తూ ఉందా, లేకపోతే వేరే దాని వల్ల తెలుస్తుందా? చైతన్యం. సరే, నువ్వు ధ్యానం చేసేదాన్ని కూర్చున్నావు, ఆనందంగా ఉంది. ఈ ఆనందము పొందుతా ఉండేది మనస్సా చైతన్యమా? చైతన్య ఆధారంతో మనస్సు ఏ విషయాలు లేవు కాబట్టి, ఇప్పుడు మనస్సు ఏ విషయాలు లేకుండా ఉంటే దీనికి ఆనందంగా ఉంది. ఇదంటా ఉంది, అబ్బా ఏం ఆనందం, బ్రహ్మానందం, ఏం దీని పిండా కూడా ఆనందం. అయితే మిగతా విషయాలన్నింటికంటే గొప్ప ఆనందాన్ని పొందుచున్నది. మిగతా విషయాల కంటే గొప్ప ఆనందాన్ని పొందుతుంది. ఎందుకు? ఏ విషయాలు లేవు కాబట్టి గొప్ప ఆనందాన్ని పొందుతుంది. ఈ ఆనందం సహజంగా ఉందా లేదా? ఎప్పుడు సహజంగా ఉంది. ఏ విషయాలు లేవు కాబట్టి ఇప్పుడు మనసుకు ఆనందం తెలుస్తుంది. ఓకే, దీన్ని తెలుసుకుని ఓహో ఇది నా ఆనందం కాదన్నమాట, వెనకాల నుండి చైతన్య ఆనందం అన్నమాట అని గుర్తించి నిరంతరం సర్వకాల సర్వావస్థల యందు కూడా సహజంగా ఉన్నది అదే అని ఆ సహజత్వ స్థితిలో తను ఉండగలగాలి. ఆ సహజత్వం ఎప్పుడుంది? ఎప్పుడు ఉందా లేదా? ఒక 10 నిమిషాలు ఉండి 10 నిమిషాలు పోతుందా? ఆ చైతన్యం ఎప్పుడు ఉంది. మనస్సులోనే వికారాలు మారిపోతాడు. ఏమంటే విషయం అర్థమైంది? ఇది యథైకస్మిన్ ఘటాకాశో రజో ధూమాదిభిర్యుతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవా సుఖాదిభిః. అదే ప్రకారంగా ఆకాశంలో ఉన్నటువంటి ఈ ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు అనేకమైనటువంటి ఈ కలర్స్ అంటే రంగుల ప్రభావము ఆకాశమును ఏ విధముగాను ప్రభావితము చేయనట్లుగా, కానీ అవి కనిపిస్తూ ఉంటాయి. అవి కనిపిస్తూ ఉన్నా కూడా ఆకాశమును ఏ విధంగాను ప్రభావితము చేయనట్లుగా ఇక్కడే ఉన్నటువంటి ఆ చేతనత్వమైనటువంటి తన సహజత్వ స్వరూపాన్ని ఈ సుఖ దుఃఖ లాభ నష్ట బంధువులు బాంధవ్యాలు ముందున్నటువంటి ఆలోచనలు ఇంకా జరగబోయేటువంటివి ఇవన్నీ కూడా చేతనత్వ స్వరూపమైనటువంటి నన్ను ఏ విధముగాను ప్రభావితము చేయలేవని తను
తను సహజత్వ స్థితిలో తను సహజంగా ఉండగలిగితే అతను తన సహజత్వంలో ఉన్నాడు, అతను సిద్ధిని పొందినవాడు. అది సహజ సిద్ధి, అది సహజ సిద్ధి. ఏమిటది? నేనే చైతన్యమే, నేనే చైతన్యం. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి. చూడండి ఎంత వచ్చింది, అర్థమైంది? అది ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అంటే ఇప్పుడు మనమేమనుకుంటున్నాం, ఇవన్నీ వద్దు, ఈ సుఖం వద్దు, ఈ దుఃఖం వద్దు, ఇట్లాంటి వద్దు, అట్లాంటి వద్దు. వాడు అట్లంటే వాడేంది నన్ను అట్లనేది, వీడేంది నన్ను అట్లనేది, ఇది కదా మనం అనుకుంటున్నాం. వాడు నన్ను ఇంత కూర్చేసినాడు, వాడు నన్ను ఇంత ఏదో చేస్తా ఉన్నాడు, వీడుంటే నేను బాగుపడతా, వీడు లేకపోతే నేను బాగుపడను, వీడుంటే నాకు వెనకాల ఎంత సపోర్ట్, వీళ్ళ ఇప్పుడు సపోర్ట్, వీళ్ళ నన్ను ఏమన్నా చేసేది. దీని ప్రారంధం, దేని ప్రారంధం? ఈ శరీరం అంటే ఏమన్నాం నిన్న? అంతఃకరణం. శరీరమే అంతఃకరణం కదా. ఈ శరీరం, ఈ అంతఃకరణం యొక్క ప్రారంధం ఏది ఉందో అది జరుగుతూ ఉంది. ఈ అంతఃకరణ ప్రారంధం ఏది ఉంటే అది జరుగుతూ ఉంటుంది. నేనే అని సహజముగా ఉండగలుగుట ఎవరైతే ఉండగలుగుతారో అది సిద్ధిని పొందుట, సహజ సిద్ధి. ఇది సహజమైనటువంటి సిద్ధి. దానినే జ్ఞాన నిష్ఠ అంటారు. అంటే నేను ఇది కదా, నేను ఇలా ఉండుట అంతే. అయితే ఇప్పుడు ఈ మనస్సు ఇట్లా పోతా ఉంటుంది, నాకు సంబంధం లేదని ఆ మనస్సును ఇలా ఉంచుట. నేను సహజత్వం నాది, ఇది జరుగుకునేలే అని ఉండుట ఉందే, దానిని జ్ఞాన నిష్ఠ అంటారు. ఇది మోక్ష స్థితి అంటే అర్థమైంది ఏమన్నా? ఇప్పుడు చూడండి, స్వాత్మన ఎనిమిదవ తీసుకోండి. స్వాత్మనః అన్యత్వేన ప్రతిభాతం సకలం సాక్ష్యం జగత్. వినండి, స్వాత్మనః చెప్పండి. స్వాత్మనః ఈ అంతఃకరణమునందు ప్రత్యక్ స్వరూపముగా తెలియబడుచున్న ప్రకటమగుచున్న చైతన్యము వలన అన్యత్వేన, ఈ చైతన్యము కంటే వేరు కాని దాని వలన ప్రతిభాతం తెలియబడుచున్నది. అంటే ఇప్పుడు మనకంతా తెలియబడుతూ ఉన్నది చైతన్యం వల్ల కదా తెలిసింది. మనస్సు ద్వారా కానీ, కంటి ద్వారా కానీ, చెవుల ద్వారా కానీ, చర్మము ద్వారా కానీ ఏది తెలుస్తూ ఉన్నా కూడా చైతన్యము వలననే తెలియబడుచున్నది. సాక్ష్యము ఏమిటి? దానికి సాక్ష్యం ఏమిటంటే జగత్. ఈ జగత్తే కదా సాక్ష్యం. నీకు తెలియబడుతుందా లేదా? చెప్పండి. జగత్, ఈ జగత్తంతా సాక్ష్యము, నేను సాక్షిని. అర్థమైందా? ఇప్పుడు సాక్షి నేను, సాక్ష్యం ఇది తెలిస్తేనే కదా నేను ఉన్నట్లు లెక్క. తెలుస్తా ఉంది కదా. ఇది తెలుస్తా ఉంది అంటే మనస్సు తెలుసుకునే సామర్థ్యం ఇచ్చింది నేనే కదా, చైతన్యమే కదా. అంటే ఇప్పుడు చైతన్యం వలన కదా తెలియబడింది. కాబట్టి నేను సాక్షిని, ఇదంతా సాక్ష్యం, ఇది సాక్ష్యం, నేను సాక్ష్యం. ఏమండి? తర్వాత అవిద్యా విలసితత్వేన. కాదయ్యా, ఇప్పుడు ఈ జగత్ ఎందుకు కనిపించాలి నాకు?
అప్పుడు జగత్తుంది నేనుండాను రెండు వచ్చినాయి కదా. జగత్తుంది నేనుండా రెండు వచ్చినాను కదా. అంటే అయ్యా జగత్ అనేటువంటిది నీ యొక్క అవిద్యా ప్రభావము వలన తెలియబడుచున్నది. స్వ చెప్పు ఇప్పుడు. స్వ నేను సహజత్వమైన స్వరూపమైన చైతన్యమునందు పూర్వ సంస్కారముల చేత అవిద్యా ప్రభావము చేత తెలియబడుచున్నది ఈ జగత్. ఏమంటే అర్థమైంది ఇప్పుడు. నీలో ఉన్నటువంటి అవిద్య వలన తెలియబడుతుంది ఇదంతా. ఈ అవిద్య ప్రభావం వల్ల తెలియబడతా ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఈ అవిద్యా ప్రభావం అనేటువంటిది మనం ఇంతకు ముందు చెప్పుకొని ఉన్నాం. మీకు మళ్ళీ ఎప్పుడన్నా డౌట్ ఉంటే ఎప్పుడన్నా అడగండి, కావాలంటే మళ్ళీ దాన్ని విశదీకరిస్తాం. కాబట్టి ఇప్పుడంతా తెలియబడతా ఉండేది అవిద్య వలన తెలియబడింది. ఈ అవిద్య తొలగిపోతే ఉండేది నేనే, నాకంటే వేరే లేదు. ఇప్పుడు చూడు తర్వాత. స్వ అనన్యత్వాత్ చైతన్య స్వరూపమైన నాకంటే భిన్నముగా వేరే ఏమీ లేదు. స్వ అనన్యత్వాత్ ఏమంటే అర్థమైందా? అంటే నాకంటే అనన్యము, అన్యము కాదు. అన్యం అంటే వేరే, అనన్యం అంటే వేరు కానిది. ఇప్పుడు చింత చెట్టు తెలియబడింది అంటే నా చైతన్యమే అంతవరకు వెళ్ళిందిగా. నా చైతన్యమే ఈ రూపాన్ని పొంది ఇలా ప్రకటిస్తున్నది అంటే చైతన్య రూపాన్ని పొందిందిగా. చైతన్యమే నాకు అక్కడ అలాగా తెలియబడుచున్నది. తర్వాత ఇదంతా కూడా స్వాత్మ మాత్రమిదం. ఇక్కడ చూడండి సూత్రం చూడండి. నా ముఖం ఏం చూసేది, ఎంతవరకు చెప్పినాను, తర్వాత ఏం మాట్లాడుతున్నాను అనే విషయం మీరు సూత్రం చూస్తే తెలుస్తుంది. స్వాత్మ మాత్రం ఇది ఇప్పుడంతా తెలియబడుచున్నది స్వాత్మ మాత్రం. అంటే చైతన్యమే అవిద్య వలన ప్రకటింపబడుచున్నది ఇది అని అద్వితీయ, రెండవది కాని బ్రహ్మ. బ్రహ్మ అనగా చైతన్యం, ఆత్మ స్వరూపము. రెండవది లేని సహజమైన చైతన్యమే నేనని, నేనే అవిద్య వలన ఈ జగత్తు రూపంగా తెలియబడుచున్నానని అనగా నాకంటే భిన్నముగా కించిత్తు కూడా వేరే లేదు అను అనుభవ, అనుభవము సిద్ధిర్భూయాత్ నాకు సిద్ధించునుగాక అని నన్ను నేనే ప్రార్థిస్తున్నాను. అర్థమైందండి? ఇది ప్రార్థన. ఇది గురువు గారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. అందరికీ ఇటువంటిది సిద్ధించుగాక అని గురువుగారు ఆశీర్వదిస్తున్నారు. అటువంటి ఆశీర్వాదం ప్రకారంగా మనం కూడా సహజత్వ స్థితిలో మనం స్థిరముగా ఉందుముగాక. ఇది 8వ ఆశీర్వాదం. 9వ ఆశీర్వాదాన్ని అందాం. అసంభావన విపరీత భావన రహితత్వేన కరతామలకవత్
అహం బ్రహ్మాస్మి ఇది అప్రతిబంధ అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారో దృఢీభూయాత్ హరిః ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ ఓం తమసో మా జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి 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 హరిః ఓం తత్సత్. శంభో శివ 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 శంభో శివ శివ శంభో శివ 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 నారాయణ 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 ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरि ओम.